హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కొంచెం డిఫరెంట్ పచ్చి రొయ్యలు వేపుడు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన చూడండి: కరివేపాకు, పచ్చి రొయ్యలు, ఉప్పు, మసాలా, అది ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా, పసుపు, కారం, ఉల్లిగడ్డ. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. గిన్నె పెట్టేసుకున్న, స్టవ్ అంటించుకుంటాను చూడండి. స్టవ్ అంటించుకున్నాను కదా, ఇప్పుడు గిన్నెలో నూనె పోసేసుకొని నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నూనె వేసేసుకుంటున్నాను కదా. నూనె కొంచెం వేడైన తర్వాత చూడండి ఎలా చేస్తానో. ఇది చూడండి, నాకు కూడా తెలియదు అసలు. యాక్చువల్లీ మా ఆయన నాకు చెప్పాడు ఇట్లా చేస్తేనే నాకు నచ్చుతుందని. సో అందుకని అట్లానే చేయడం మొదలుపెట్టినా అనమాట. అదేంటంటే ఉల్లిగడ్డ కొంచెం వేసి చూస్తున్నాను నూనె కాగిందా లేదా అని. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి వేసేసుకుంటాను. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. నేను ఉల్లిగడ్డలు మాత్రం పొడుగు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఏమంటారు, లైట్ బ్రౌనే, డార్క్ బ్రౌన్ లాగా కాదు. చూడండి అది వేయించుకుంటున్నా ఇప్పుడు. ఇది పచ్చి రొయ్యలు వేసేస్తున్నా ఇప్పుడు. పచ్చి రొయ్యలు ఇప్పుడే ఎందుకు వేసానంటే దానిలో వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి అసలు ఏ మాత్రం వాటర్ లేకుండా అయిపోతుంది. నాకు కూడా ఇది తెలియదు అసలు. ఈ వంట అనేది నాకు తెలీదు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఆఫీసర్ అన్నమాట. వాళ్ళ కుక్ చేసిన వంట ఇది. ఈయన నాకు చెప్పాడు. సో ఆయనకి ఇట్లా చేస్తేనే నచ్చుతుంది, వేరే ఏ ప్రాసెస్ చేసినా మా ఆయనకు నచ్చదు అనమాట. ఇది మాత్రం బాగా ఇష్టంగా అడుగుతాడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్టు అంటే ఆయన ఇట్లా చేస్తేనే తింటా అని చెప్పేసి కూర్చున్నాడు అనమాట మొన్న. అందుకే అట్లానే చేస్తున్నాడు. నేను ఎట్లా చేసినా కానీ ప్రాసెస్ ఇది మాత్రం బాగా నచ్చిందంట ఆయనకి. అందుకే ఇదే ఫిక్స్ అయిపోయాడు అనమాట. అందుకే చెప్తున్నా. ఇదంతా పచ్చివాసన పోయింది చూడండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ అనేది ఇరిగిపోకుండా ఉంటుంది చూడండి. కరివేపాకు వేసేసిన. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఎక్కువ కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేస్తే దీని ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. సో ఇది వండిన తర్వాత నాకు చాలా నచ్చింది. బట్ అంటే కుక్ అంటే షెఫ్ అంటే కంపల్సరీ వాళ్ళకి మంచి ప్రాసెస్ తెలిసే ఉంటుంది కదా, అట్లా అన్నమాట. ఆయనను అడిగి తెలుసుకున్నారంట ఈయన. అట్లా నాకు చెప్పాడు. ఈసారి అస్సలు మెత్తగా ఉండకుండా రొయ్యలు అట్లా ఉన్నాయి. ఫస్ట్ వేసేసుకుంటా. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, కలిపేసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అనేది నాకు పచ్చి రొయ్యలు వేరే ఏ కర్రీ చేసినా కానీ మగ్గిపోయి ఏమంటారు మెత్తగా అయిపోయినట్టు అవుతుంది. కానీ ఇవి మాత్రం గట్టిగా ఉన్నాయి. ఇట్లా చేస్తే మాత్రం మంచి గట్టిగా ఉన్నాయి అన్నమాట. అస్సలు చిక్కిపోకుండా అట్లా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇక మసాలా వేసేసుకున్నాను నేను. మసాలా కూడా కలిపేస్తా. ఇప్పుడు కారం వేస్తాను. చిన్న ప్రాసెస్ కానీ చాలా బాగుంది. కానీ ఏంటంటే నీరూరి ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా. ఈ ఉప్పు కారం లాస్ట్ ఎందుకు వేయాలి అంటే ఉప్పు కారం ఫస్ట్ వేస్తే ప్రాన్స్ అనేది చిట్లిపోతాయంట. ఆ ప్రాసెస్ అంటే నాకు మా ఆయన చెప్పాడు కనుక చెప్తున్నాను. అది చిట్లిపోతాయంట, మెత్తగా అయిపోయి అంటే అంటుకున్నట్టుగా అయిపోయి అంటే
పీస్ పీస్ లాగా అయిపోతాయి అంట. అట్లా అవ్వద్దు అంటే లాస్ట్లో వేయాలంట ఇవన్నీ. సో అది మూత పెట్టేసుకుంటాం సేపు. ఇప్పుడు మూత పెట్టచ్చు. ఇప్పుడు దగ్గర అయింది చూడండి. సో ఇప్పుడు మొత్తం దగ్గర పడిపోయింది. మొత్తం ఇంతే ప్రాసెస్. ఈ ప్రాసెస్లోనే చాలా టేస్టీగా వచ్చింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నా ప్రాన్స్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మూత పెట్టినా బంద్ చేస్తున్నాను.